కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఇబ్బంది అవుతున్నటువంటి దాంట్లో మళ్ళా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మె ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు టీజీఆర్టీసీ కార్మిక ఐకాసా నేతలు తెలిపారు. ఈ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కార్మిక శాఖ కమిషనర్కు సమ్మె నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ప్రభుత్వం కార్మిక శాఖ స్పందించలేదు. దీంతో మరోసారి కార్మిక శాఖకు ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాం. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి, కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన అంశాలన్నీ నెరవేర్చాలి. ఈ డిమాండ్లతో మే 6 అర్ధరాత్రి నుంచి అంటే మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం. విధి లేని పరిస్థితులను సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని ఆర్టీసీ ఐకాసా ఉద్యోగ నేతలు వెంకన్న థామస్ రెడ్డి తెలిపారు. ఇది విషయం. ఇప్పటికే ఇబ్బంది అవుతుంది. మళ్ళా ఈ ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీని మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చినాం, ఆర్టీసీకి 300 కోట్లు ఇచ్చినాం, 3000 కోట్లు ఇచ్చినాం, 210 కోట్ల మంది ఇప్పటికే ప్రయాణాలు చేశారు. ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వాలి? పోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ పోయేటప్పుడు ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తున్నాం, ప్రత్యేక కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం పడిపోయింది. అది ఎటు కాకుండా సందిగ్ధ స్థితిలో పడిపోయింది. ఇప్పుడు అది ప్రభుత్వ సంస్థనా, ప్రభుత్వ సంస్థ కాదా, కార్పొరేషనా? కార్పొరేషన్ అయితే ఎండీ ఎందుకున్నాడు? దానికి సపరేట్గా ఏం చేయాలి? కార్పొరేషన్ నుంచి దాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తారా చేయరా? గత ప్రభుత్వం చేసినటువంటి విలీనం యొక్క ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? దాన్ని ఎందుకు చేయట్లేదు? చేస్తే ఎందుకు చేయాలి? చేయకపోతే ఎందుకు చేయొద్దు? కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీకి ఇచ్చినటువంటి హామీలు ఏమిటి? ఆ హామీలన్నింటినీ నెరవేర్చడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నదా లేదా? ఆర్టీసీని ఏం చేయదలుచుకున్నారు? ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు ఇవ్వాలనుకున్నారు? కొత్తగా కొనేటువంటి ఆ ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ప్రైవేట్ వాళ్ళు ఉంటారా, లేకపోతే ఆర్టీసీ వాళ్ళు ఉంటారా? ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి? ఆర్టీసీ భూములన్నింటినీ కూడా ఆర్టీసీ చేతిలో ఉన్నాయా? అన్యాక్రాంతమైన ఎన్ని? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని ఆర్మూర్లో గతంలో ఎమ్మెల్యే దాన్ని కాంప్లెక్స్గా మార్చుకున్నారు కదా, ఇప్పుడు దాన్ని ఆర్టీసీ కాపాడిందా లేదా? కొత్త ప్రభుత్వం కాపాడుతున్నదా లేదా? ఆర్టీసీకి సంబంధించినటువంటి 1000 ఎకరాల ఆస్తులన్నింటినీ ఏం చేయదలుచుకున్నారు? ఈ అంశాలన్నిటిపైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ మే 6వ తారీఖు నుంచి నెల రోజుల అంటే 30 రోజుల నోటీస్ తోటి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ 30 రోజుల్లోపు ఆర్టీసీతో చర్చలు చేస్తారా చేయరా? ఆర్టీసీని కాపాడతారా లేదా? ఏం చేయదలుచుకున్నారు? ప్రైవేటు బస్సుల యొక్క ప్రైవేటుకు సంబంధించినటువంటి వ్యవస్థలను ఏం చేయదలుచుకున్నారు? ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ ఏమున్నా లేకపోయినా సరే, విద్య, వైద్యము, ప్రజా రవాణా ఈ 3 బలంగా ఉంటే ప్రజలు ఇంకేమి కోరుకోరు. అవసరం లేదు ఇన్నిన్ని కార్లు, ఇన్నిన్ని బండ్లు ఏముండయి. సమయానికి రైళ్ళు, సమయానికి బస్సులు వస్తే ఇప్పుడు కార్లు బైక్ల మీద పోయేటోళ్ళు 40-50% మంది తిరిగి మళ్ళీ ఆర్టీసీ బస్సులలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మెట్రో ఉంది, ఎంఎంటీస్ ఉంది, తగినన్ని ఆర్టీసీ సేవలు ఇస్తే గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు సందర్భానుసారంగా బస్సులు ఎక్కేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉంటారు, ఇంకా పెరుగుతారు కూడా. కానీ ఈ విషయంలో ఎందుకు ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఇబ్బందులుంటే ఇంకేం చేయదలుచుకున్నారు? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.